యాక్టర్ శివాజీ, గరుడ పురాణం శివాజీ, ఆయన గురించి నిన్నే చెప్పుకున్నాం. మళ్ళీ చెప్పుకోక తప్పలే, ఎందుకంటే మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ గరుడ పురాణం శివాజీ నేను ఒక మాట అన్నాడు, యుద్ధం వస్తే దుబాయ్ అల్లాడిపోతుంది, అందుకే ప్రపంచానికి అమరావతి చాలా గొప్ప సిటీ, దాన్ని ఎక్కడికో వెళ్ళిపోవాలా, దుబాయ్కి ప్రత్యామ్నాయం అమరావతి అని చెప్పేసి కొన్ని హాట్ కామెంట్ చేశాడు. ఇదే శివాజీ గతంలో ఏమన్నాడు, రాజకీయాలకు నేను చాలా దూరం, రాజకీయాలకు సంబంధించి నేను ఇంకా ఎక్కువగా మాట్లాడను, నేను ఇంకా ఓన్లీ సినిమా మాత్రమే చేసుకుంటా, రాజకీయాలతో సంబంధం లేదని చెప్పేసి సొల్లు కబురు చెప్పినటువంటి ఈ యాక్టర్ శివాజీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త హాస్య నటుడు శివాజీ మాట మార్చేశాడు. న్యూట్రల్ ముసుగు తీసేసి మళ్ళీ పచ్చకండవ కప్పుకున్నట్టుగా తెలుస్తుంది. వేసేసుకున్నాళ్ళే. గతంలో ఇదే యాక్టర్ శివాజీ ప్రధాని నరేంద్ర మోదీ గారి గురించి బూతులు తిట్టినటువంటి ఈ వ్యక్తి వారితో బీజేపీ కలిసిన సంగతి మర్చిపోయినట్టుగా ఉన్నాడు. ప్రత్యేక హోదా అంటారా, దాంట్లో ఏముందని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఇంకా మనం ఏం మాట్లాడతాం. ముఖ్యమంత్రి స్వయాన్ని ఇదే స్వామివారి దగ్గర అడిగాడు 15 ఏళ్లు కావాలని. ఆయన ఏం చెప్తే ఇప్పుడు అదే మహాభారతం రామాయణం, మనం ఏం చెప్తాం చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఆయన ఏమనుకుంటే అదే ఓటుకు నోటు కేసులో దొరకకుండా, అదే పట్టిసీమలో ఎంక్వైరీ లేకుండా ఉంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చేది, ఇంతకన్నా ఏం చెప్పలేదు. చూశారు కదా, ప్రత్యేక హోదా బీజేపీ ముంచేస్తాం, పొడిచేస్తాం, కుమ్మేస్తాం అని చెప్పేసి మాట్లాడారు. అప్పట్లో అలా ఉంది వ్యవహారం, అది కూడా తిరుమలలో. నిన్న ఏదో రిలీజ్ చేశాడు, చీకట్లో ఒక వీడియో రిలీజ్ చేశాడు. జగన్ సిబిఐ పేటీఎం బ్యాచ్, కేంద్రానికి లేఖ రాస్తా, సిబిఐ కేసులో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతారో చూస్తా. ఓ నా విధంగా మామూలుగా మాట్లాడలేదు అయ్యా ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ నాయకుల మీద, వైసీపీ సోషల్ మీడియా మీద ఏదేదో మాట్లాడేస్తున్నాడు. రాజకీయాలకు దూరం అన్నటువంటి వ్యక్తి మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడడం ఏంటి? వీటిదేదో సినిమా అంట, ఆ సినిమా మీద ట్రోల్ చేశారంట, నెగిటివ్గా రివ్యూస్ రాశారంట. అదే దరిద్రుడా, వైసీపీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయరు. ఎప్పుడైనా సరే ఏ సినిమా ఫంక్షన్లో అయినా సరే వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడితే తప్ప వాళ్ళు ఏనాడు కూడా సినిమా వాళ్ళ జోలికి పోరో, సినిమాల గురించి అసలు మాట్లాడుకోరు. ఒక విధంగా చెప్పాలంటే అసలు మిమ్మల్ని పట్టించుకునే టైం కూడా వాళ్ళకు ఉండదు. ఎవడన్నా ఏ సినిమా స్టేజ్ల మీద నోరు జారుతారు చూసినావా, 11 తోళ్ళు తీసేస్తా, కుమ్మేస్తా, పొడిచేస్తా చూసినావు కదా, అటువంటి వాళ్ళకి మాత్రమే వాళ్ళు రియాక్ట్ అవుతారు, అటువంటి వాటి మీదే. అంతేగాని నార్మల్గా అయితే వాళ్ళు సినిమా వాళ్ళ జోలికి, సినిమాల గురించి పట్టించుకోరు. వాళ్ళు చాలా బిజీ, వాళ్ళ రాజకీయాలు ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ నాయకుడు, అధినేత నేర్పించింది కూడా సంస్కారం అదే. కానీ ఈడేదో మాట్లాడేస్తున్నాడు అయ్యా, మామూలుగా మాట్లాడేదయ్యా. సిబిఐ కేసులో ఉన్న వ్యక్తులను రాజకీయాల నుంచి తప్పించాలని ప్రధానమంత్రి మోదీ గారిని కోరతాను. తన సినిమాపై జగన్ పేటీఎం బ్యాచ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, విడుదలకు ముందే నెగిటివ్ రివ్యూలు రాయించారు, నా సినిమాను ఆపగలరేమో కానీ శివాజీని ఆపలేరు. ఆయన మాట్లాడే మాట, అధికారంలో ఉన్నప్పుడే తనను ఏమీ చేయలేకపోయారు, ఇప్పుడు తనను అడ్డుకోవడం ఎవరి తరం కాదు అనేసి ఈ గరుడ పురాణం శివాజీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని లక్ష్యంగా చేసుకొని జగన్ గారి మీద విమర్శలు కూడా చేశాడు. పాపం ఈ గరుడ పురాణం శివాజీకి తెలియదు అనుకుంటా, కేసులో ఉన్న వ్యక్తులను తప్పించాల్సి వస్తే మొట్టమొదట తప్పుకోవాల్సి వచ్చేది చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, అమిత్ షా గారే. వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు చెప్పాల్సిన పని లేదు, మీకు అందరికి కూడా తెలిసిందే. ఆ సంగతిని మర్చిపోతే ఎట్లా గరుడ పురాణం శివాజీ? అయినా కానీ కోర్టులో ఉన్న కేసుల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోకూడదు. అదేవిధంగా కేసులు ఉన్న కేసులో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు అనుకుంటే ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంకా రాజకీయాలు చేసే పరిస్థితి ఉండదు. అది ముఖ్యమంత్రి స్థాయి, ప్రధానమంత్రి స్థాయి నుంచి కింద కార్యకర్త వరకు ఎవరిని తీసుకున్నా అందరి మీద బోల్డెని కేసులు ఉంటాయి. అవి ఏ రకమైనటువంటి కేసులు అయినా సరే కోర్టులు అలానే మూలతా ఉంటాయి. ఎవరి కేసులు ఏ కోర్టు కూడా కొట్టేయాలి,
అవి డిలే అవుతూ ఉంటాయి కానీ అలా నడుచుకుంటూ పోతూ ఉంటాయి. ఇంకా చాలా కేసుల్లో స్టేలు కూడా ఉన్నాయి. ముట్టి కింద 30 స్టేలు ఉన్నటువంటి నాయకులు కూడా ఈ దేశంలో ఉండరు. వాళ్ళంతా కూడా చీఫ్ మినిస్టర్గా ఉండరు, ప్రైమ్ మినిస్టర్గా ఉండరు, ఇంకా హోమ్ మినిస్టర్గా కూడా పనిచేస్తారు. కాబట్టి ఆ కేసులు వీటి గురించి మనం ఎక్కువగా చెప్పుకోకూడదు. గరుడ పురాణం శివాజీ. తర్వాత జగన్ పేటీఎం బ్యాచ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడారు. చెప్పా కదా, జగన్ పేటీఎం బ్యాచ్ ఎప్పుడు కూడా నీ దరిద్రం ఏమంటే వీడి సినిమాలను ఎవరయ్యా ట్రోల్ చేస్తారు, వీడి సినిమాలని ఎవరయ్యా రివ్యూస్ నెగిటివ్ రాపిస్తారు. చేస్తే ఏ పవన్ కళ్యాణ్ సినిమాలో, అదేవిధంగా రాజకీయాలకు సంబంధించి ఏ మీటింగ్ మీద మాట్లాడతారో వాళ్ళ సినిమాని టార్గెట్ చేస్తారు తప్ప ఇటువంటి వ్యక్తుల యొక్క సినిమాలను కూడా ట్రోల్ చేస్తారు, నెగిటివ్ రివ్యూస్ రాస్తారా? అసలు వైసీపీ వాళ్ళ వీడిని అసలు వీడిని లెక్కలోనే పెట్టుకుంటారా? అసలు వైసీపీ వాళ్ళ లెక్కలో వీళ్ళు లేనే లేదే. వీడిని ఎప్పుడో తీసి పడేసారే. వీడిని తీసేసి నాకు తెలిసి వాళ్ళ మైండ్ అవుట్ నుంచి వీడిని డిలీట్ చేసి అయితే ఒక 5-6 సంవత్సరాల పైన అయిపోతుంది. ఇది ఒక 2, అది ఒక 5, 7, 2, 9 సంవత్సరాల దాకా అయిపోయింది నాకు తెలిసి. 7 సంవత్సరాలు అయిపోయింది అప్రాక్సిమేట్గా. వైసీపీ వాళ్ళ మైండ్లో వీడిని డిలీట్ చేసి 7 నుంచి 8 సంవత్సరాలు అవుతా ఉంది. వీడు మళ్ళీ అంటే వీడు ఏదో పెద్ద అనేసి అనిపించుకోవడం కోసం ఏమైనా ట్రై చేస్తున్నాడు. మళ్ళీ పచ్చకండవ కప్పుకోవడానికి సిద్ధమైనట్టుగా ఉన్నాడు. మళ్ళీ రాజకీయాల్లోకి ఎంట్రీ అవ్వాలని చెప్పేసి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడు. పనికి మాలిన ఇటువంటి ఎదవల గురించి కూడా మనం మాట్లాడుకోవడం చాలా టైం వేస్ట్ అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు కూడా మాట్లాడుతుంటే రాజకీయాల గురించి, రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతుంటే ఖండించకపోతే అదే నిజమని చెప్పేసి ప్రజలు నమ్మే పరిస్థితి కూడా ఉంటుంది. అరే నీకు అనసూయ కరెక్ట్, ఒక విధంగా చెప్పాలంటే నీకు అనసూయనే కరెక్ట్. అనసూయ లాంటి వ్యక్తులే కరెక్ట్. నీకు మొత్తం కిందికి పైకి మొత్తం అయిపోతుంది. ఆడవాళ్ళ చేతిలో చొప్పు దెబ్బలు తిని, మెట్టి దెబ్బలు తిని, సొంత పిన్ని కూతుర్నే లేపుకెళ్ళి నీలాంటి వ్యక్తులు కూడా రాజకీయాల గురించి, సంస్కారం గురించి మాట్లాడుతుంటే సిగ్గుసేటుగా ఉంది.